హలో అందరికీ. ఈరోజు ఈ రెసిపీ చేసే ముందు నేను ప్రీవియస్ వీడియోలో వాయిస్ ఇవ్వలేదు కదా, జస్ట్ మ్యూజిక్తో పెట్టేశాను కదా, వ్యూస్ ఎక్కువ రావట్లే. అంటే నేనేం ఫీల్ అవుతున్నా అంటే నేను వాయిస్ ఇస్తేనే ఎంతో కొంత వ్యూస్ వస్తున్నాయి, చూడ్డానికి ఇష్టపడుతున్నారని. థ్యాంక్స్. అంటే నాకు ఇది నేను పాజిటివ్గానే తీసుకుంటా, ఎందుకంటే రికార్డింగ్ పెట్టడం వల్ల నా వాయిస్ నచ్చక ఎంతోమంది చూడరు అనుకున్నా. కాకపోతే మ్యూజిక్ కంటే నేను వాయిస్ పెడితేనే చూస్తున్నారని అర్థమైంది. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీ వచ్చేసి ఆలు బోండా అండి. ఆలుగడ్డల్ని ఫస్ట్ వాష్ చేసేసుకున్నా. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ఘాట్లు పెట్టేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి ప్రెషర్ కుక్కర్లో మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకున్నా. మీరు నార్మల్గా ప్యాన్లో అయినా ఉడికించుకోవచ్చు, కుక్కర్లో వేయకుండా. నేను త్వరగా అయిపోవాలని ఇలా వేసుకున్నా. అవి ఉడికేలోపు ఇక్కడ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నా. 1 ఇంచు అల్లం ముక్క, 5-6 వెల్లుల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చీలు ముక్కలు చేసుకొని 1 టేబుల్ స్పూను ధనియాలు జీలకర్ర కలిపి వేసుకున్నా. ఇదంతా కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకున్నా. చూస్తున్నారు కదా ఇలా. సో మీ దగ్గర సోంపు ఉంటే సోంపు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేకపోయేసరికి వేసుకోలేదు. ఇంకా ఆలుగడ్డలు ఉడికిపోతే అవి పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇలా అదే కుక్కర్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇలా మనం మిక్సీ పట్టేసుకున్న మసాలాని వేసి కొంచెం వేయించిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, టేస్ట్కి తగినంత ఉప్పు అండ్ ధనియాలు జీలకర్ర పొడి కొద్దిగా వేసుకున్నా. ఇక్కడ పచ్చి బఠానీలు వేసుకున్నా. నేను కొన్ని వేసుకోండి చాలు, నేను కొంచెం ఎక్కువ వేసుకున్నా. ఇంక ఇదంతా కొంచెం వేగిన తర్వాత మనం ఆలుగడ్డలు పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అవన్నీ స్మాష్ చేసి ఇలా వేసి కలిపేసుకోండి. ఇంకా దించేసే ముందు కొన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, ఇంకా కసూరి మేతి వేసుకోండి. ఇదైతే ఆలు బోండాలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆలు బోండా అనే కాదు, నార్మల్గా ఆలు కర్రీ చేసుకున్న ఆలు ఐటమ్స్లో కసూరి మేతి టేస్ట్ మాత్రం బాగుంటుంది, వేసుకోండి. సో ఇంకా ఇది మసాలా ప్రిపేర్ అయిపోయింది, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పైన కోటింగ్కి ఇలా శనగపిండి 1 కప్పు, అందులోనే 1/4 కప్పు బియ్యం పిండి, కొద్దిగా పసుపు, ఇంకో చిటికెడు వంట సోడా వేసుకున్నా. ఇక్కడ ఉప్పు తగినంత, టేస్ట్కి తగినంత వేసుకొని వంట సోడా కొద్దిగా వేసుకున్నా. ఇవన్నీ ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఇలా నీళ్ళు వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోండి. ఒకేసారి నీళ్ళు వేసేస్తే మళ్ళీ దోసపిండిలాగా జారుడుగా అయిపోతే మనకి బోండాలకు అసలు పైన అది అంటదు పిండి. సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగానే ఉండేలా చూసుకోండి. మళ్ళీ నీళ్ళు ఎక్కువ వేసేసి మళ్ళీ పిండి ఎక్స్ట్రా కలుపుకుంటూ అదంతా తలనొప్పి. ఎందుకు మనకు తొందర, కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నేను చూపిస్తున్నట్టు బీట్ చేయండి. స్పూన్ కాకపోయినా చేయితో అయినా కొంచెం ఇలా బీట్ చేసుకుంటూ ఉంటే పిండిలో ఎయిర్ ఫామ్ అయి ఫ్లఫీగా వస్తుంది. చూస్తున్నారు కదా బబుల్స్ వచ్చాయి. సో పిండి కూడా రెడీ. ఇక్కడ ఆలు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, చల్లగా అయిపోయిన తర్వాత ఇలా సేమ్ సైజులో కొంచెం కొంచెంగా ముద్దలు చేసుకొని ఉంచుకున్న పక్కన. ఇక్కడ టిప్, మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటాం కదా, అది వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఇలా మనం శనగపిండిలో కలుపుకుంటే పిండి టెక్స్చర్ ఫ్లఫీగా కాకుండా క్రిస్పీగా వస్తుంది, చాలా బాగా వస్తుంది పిండి. సో ఇలా ఆలు మసాలాని ఒక్కొక్క ఉండని ఇలా శనగపిండిలో డిప్ చేసేసుకుంటూ వేసుకోండి. కొంచెం మెల్లిగా వేసుకోండి, నూనె పైన పడకుండా జాగ్రత్తగా. స్పూన్తో కూడా వేసుకోవచ్చు, నేను ఇంకా చేయితోనే వేసేసుకున్నా. నాకు కొంచెం పిండి పలచగా అనిపిస్తుంది, అయినా ఇంకా ఇక పిండి యాడ్ చేయలేదు మళ్ళీ పొడి పిండి. అప్పటికే ఆ బోండాలకి పిండి కరెక్ట్గా సరిపోతుంది అనేసి క్వాంటిటీ ఇంతే తీసుకున్నా. మళ్ళీ ఎక్కువ పెంచి ఇంకా వేరే ఐటమ్స్ చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఇంకా పిండి కలుపుకోలేదు. ఇలా కూడా బాగానే వచ్చాయి చూడండి. సో నేను ఇలా కొంచెం లైట్ బ్రౌన్ రాగానే తీసేస్తున్నా కదా, ఎందుకో చూడండి. ఇవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఒక వాయి వేసుకుంటున్నా. ఇలా కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని వేసేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మళ్ళీ బోండాస్ తొందరగా పైన మాత్రమే ఎర్రగా అయిపోతాయి, లోపల అలానే పిండి పిండిగా ఉండిపోతాయి.
ఆలు బోండాస్. బోండాస్ అంటే మళ్ళీ మైసూర్ బోండా అనుకునేరు. సో వీటిని కూడా లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుందాము. ఎందుకు నార్మల్గా లైట్గా వేయించుకుంటున్నా అంటే ఇలా కొన్ని కొన్ని మాత్రమే వేస్తే ఆయిల్లో ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది కదా ఆ పెనంలో, అప్పుడు బోండాస్ అనేవి ఈవెన్గా ఫ్రై అవ్వవు. రౌండ్ ఐటమ్ కాబట్టి మనము ఊకే తిప్పుతూ ఉండాలి. అదేదో మనం ప్యాన్ ఫుల్గా బోండాస్ వేసుకుంటే అన్నిటికీ ఈవెన్గా ఇలా మనం కలుపుకోవచ్చు. చూడండి, మైసూర్ బోండాకైనా ఇదే పద్ధతి, దేనికైనా రౌండ్గా వేసే వాటికి ఈ టిప్ బాగుంటుంది. మీరు ట్రై చేయండి. బోండాస్ అయితే చాలా బాగా కుదిరాయి, టేస్ట్ కూడా సూపర్ ఉండింది. మసాలా అయినా పైన లేయర్స్ అయినా శనగపిండి చాలా బాగా కుదిరింది. సో మీరు ట్రై చేయండి ఈ రెసిపీని. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్స్లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.